విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా తుమ్మపల్లి సమీపంలోని శారదా నదిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మునిగిపోతుండగా మత్స్యకారులు గమనించి ఒకరిని కాపాడారు. మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థి శ్రీ చైతన్య కాలేజ్కి చెందిన ఇంటర్ విద్యార్థిగా పోలీసులు తెలిపారు. 8 మంది విద్యార్థులు బొజ్జన్న కొండకు విహారయాత్రకు వెళ్లారు. పక్కనే ఉన్న శారదా నదిలో స్నానానికి దిగారు. వారిలో సాయి తనూజ్ అనే విద్యార్థి ఒక్కసారిగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనూజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి 8 మంది ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీళ్ళు నిన్న ఉదయం పిక్నిక్ అని చెప్పేసి అనకాపల్లి రావడం జరిగింది. మొదటగా బొజ్జనకొండ వెళ్లారు. అక్కడ తిరుక్కొని మళ్ళీ ఇక్కడ తుమ్మపాల శారదా రివర్ లోపలికి ఇంటీరియర్ కి వచ్చారు. వచ్చి ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో సుమారు 3:30 గంటల సమయంలో ఒక ఇద్దరు పిల్లలు ఈ నీటిలో మునిగిపోవడం జరిగింది. దాంట్లో సాయి తనూజ్, లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మునిగిపోతుండగా పక్కనే చేపల వేట చేస్తున్నటువంటి లోకేష్ అనే వ్యక్తి వచ్చి ఈ లక్ష్మణ్ చేయి పట్టుకుని పైకి లాగి కాపాడడం జరిగింది. దురదృష్టవశాత్తు సాయి తనూజ్ మాత్రం నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇంకా అతని ఆచూకీ లభించలేదు. ఇప్పుడు SDRF బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ లోకల్ గా ఉండేటటువంటి ఫిషింగ్ చేసే వాళ్ళ సహాయంతో వెతకడం కూడా జరుగుతుంది. ఈ 8 మంది కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు పిక్నిక్ వెళ్తున్నామని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. 8 మంది కూడా ఇంట్లో చెప్పపెట్టకుండా తెలిసిన వాళ్ళ దగ్గర 4 స్కూటీలు తీసుకొని రావడం జరిగింది. అంతా కూడా విశాఖపట్నం, గోపాలపట్నం ఏరియాకి చెందిన వాళ్ళనండి. గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి 8 మంది